పార్టీ ఉద్యమాలతో ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ కేతిడి దీపక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ మీరు చేసింది ఏమీ లేదు అని ఉద్యమాలతో ప్రజలను మోసం చేసిన మీరు ఈ రోజు నాయిని రాజేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని జిల్లా మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మీ లెక్కన వివిధ స్కీంలో నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో ఎంత కమిషన్ నొక్కుదామా, కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వకపోతే పనులు ఎట్లా ఆపాలో అని ఎక్స్పీరియన్స్ లేదు అన్నారు. మీరు నిఖాసైన నాయకులైతే మామ్నూరు ఎయిర్పోర్ట్ ఎందుకు తేలేదు, కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి కాలేదు అన్నారు. వర్షాకాల సమయంలో వరదలతో హన్మకొండ నగరం మునిగిపోతే మీరు ఎందుకు ప్రత్యామ్నాయం చేయలేదు అని అన్నారు. మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు మిమ్మలను ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిత్యం ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి అని 10 ఏళ్ల పాలనలో చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని అసమర్థులు మీరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పురెల్ల రవి, తేళ్ల సుగుణ, తేళ్ల కిషోర్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. మొన్న నాయిని రాజేందర్ రెడ్డి గారి మీద నన్నపనేని నరేందర్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నన్నపనేని నరేందర్ గారు నాయిని గారికి ఎక్స్పీరియన్స్ లేదని అంటున్నారు. వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఎక్స్పీరియన్స్ ఉంది. మీ లెక్క మీలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నిజమే, ఎక్కడైనా స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తాయా, వాటి ఎట్లా కుమ్మేద్దామా, లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొని పనులు ఆపుదామా అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ లేదు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ వద్దనుకొని ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి మాకు ఓటేసి గెలిపించిండ్రు. నాయిని రాజేందర్ రెడ్డి గారు కరెక్ట్గానే చేసుకుంటూ పోతున్నారు పనులన్నీ. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి మొన్న ఏంటి మీ సభ కోసం చేస్తున్నారు ఏంటి ఈ భూమి సేకరణ. ఆ భూమి సేకరణ ఏదో మొన్న మాకు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఏది ఎయిర్పోర్ట్ కోసం మేము భూమి సేకరణ చేసి ప్రజలకు హెల్ప్ చేస్తున్నాం. అదే భూమి సేకరణ కనుక మీరు కనుక సార్ అంతే అని